సంవత్సరేణ సిద్ధించాలవచేన సంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చాలితి ద్వాయా సమర్పయే తస్య విద్యాఫలే సర్వాగణేశస్య ప్రసాదః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భద్రావాసస్వరే నిత్యం ఆయుష్మాసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం తృతీయం కృష్ణవిద్రాక్షం చతుర్థం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం కదాశకం నవమం బాలచంద్రం చ దశమం వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యకల్పనే నమః. నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధీకరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపే గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ తస్య విద్యాఫలే సర్వం గణేశస్య ప్రసాదః. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ. జపాకుసుమ సంకాశం కాశీం మహాద్యుతిం తమోవరం సర్వపాపఘ్నం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశిరం సోమం శంభోర్ముకుటభూషణం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. ప్రియాన్ముఖాచామేన రూపేణ ప్రథమం బుధం సౌమ్యం సర్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాం చ ఋషీణాం చ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. హిమవృతభావం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాచల సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తం సుసూతం తం నమామి శనేశ్వరం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్శనం విస్మితారసూతం తం భావం ప్రణమామ్యహం. పరాశపుష్పసంకాశం తారకామస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. హిరివ్యాసం భోద్గీతం యప్రయేస్తమాహితాః దివావాయాదివారో నరనారీరువాణాం చ త్వయేతు స్వర్ణనాశనం ఐశ్వర్యం సర్వప్రశంయామి వ్యాసో భూతేన సంశయ ఆదిత్యాయ చ సోమ రాహువే కేతవే నమః. 65వ పేజీ 65. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. పార్వతీ
వల్లీసనాథమదే వలంబం సుబ్రహ్మణ్య ప్రసాదతః సుబ్రహ్మణ్యాష్టకమిలం ప్రాతరుద్ధ 75వ పేజీ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే కుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మహాసంపదనిచ్చేటువంటి మణిద్వీపం యొక్క వర్ణన ఓపికతో నెమ్మదిగా చదువుతూ ఉంటే అది మనకు అర్థమవుతుంటుంది. ప్రశాంతంగా చదవాలి. మహాశక్తి మణిద్వీపవాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీప కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబకు మనోసుధాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపద
జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు మణిమాన్యాలు ప్రమాణ స్థానం అనేక శక్తులు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి గది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు ఉమేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారతనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులదూరేరు సుధాసాగరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట నిష్ఠ వేసుకొని కూర్చునుమంట కోటి శుభాలను సమకూర్చుటకై మణిద్వీపం 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 అని పదే పదే తలిస్తే చాలు దరిద్రము దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా దానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయముగా అనుభవించి తెలుసుకోవలసిందే కానీ వర్ణించుటకు 1000 పడగల ఆదిశేషులకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీప వాసానికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధము అక్షతలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో తులతూగుతారు. యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తుల ఇంట జన్మను ధరించి అంత్యకాలమున మణిద్వీపవాసులై మోక్షధామమును చేరుకుందురు. జగదంబే మాతాకి జయ. 73వ పేజీ తీయండి. నతాతో న మాత న బంధుర్ భవాబ్ధావ పారే మహాదుఃఖభీరు తప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాశ ప్రబద్ధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్ న జానామి భక్తిం వ్రతం వాపి మాతః గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని కుకర్ణీ కుసంగీ కుబుద్ధి కుదానః కులాచారహీనః కదాచారలీనః కుదృష్టి కువాక్య భవాని ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్ న జానామి చాన్యత్ సదాహం ప్రపన్యే గతిస్వం గతిస్వం త్వమేకా
గతిస్వం గతిస్వం त्वमेका भवानी अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीना सदाचार्यवक्त्रः विपत्तौ प्रविष्टः प्रणश्यः सदाहं गतिस्वं त्वमेका भवानी గతిస్వం గతిస్వం త్వమేకా భవామి. పవిత్రమైనటువంటి ప్రాతకాలీన కార్యక్రమంలో దేవుడి యొక్క సేవలో ఇప్పుడు పల్లకీ సేవతో మనం ప్రారంభం చేసుకుంటున్నాం. గజానన జన్మను మనం చిత్ర విచిత్రంగా ఊహించుకుంటూ ఉంటాము. ముందుగా మన అమ్మా నాన్నలు ఎన్నెన్నో కలలు కంటారు. నాకు బిడ్డ పుట్టాలి, నాకు కొడుకు పుట్టాలి, ఆ పుట్టినటువంటి వాళ్ళు క్షేమంగా ఉండాలి, వృద్ధిలోకి రావాలి, అందరి చేత మెప్పులు పొందాలి అని భావనతో కనిపించిన గుట్టకు, చెట్టుకు, పుట్టకు, దేవుడికి ప్రతి చోట నమస్కారం చేసుకుంటూ ఉంటాం మనం. భగవంతుడా, మా జీవితాన్ని, మా సంసారాన్ని ప్రశాంతంగా కాపాడవయ్యా తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాము. జగద్గురు శంకరాచార్యుల వారు జన్మించి వారు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి తమ తమ ఆయుష్షు తగ్గినా కొద్దీ పునఃపునః దేవతల యొక్క ఆశీస్సులు పొందుకుంటూ ఆ జగద్గురు శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని ఆసేతు హిమాచల పర్యంతం వరకు 7 పర్యాయాలు నడుచుకుంటూ వెళ్ళినారు. నడుచుకుంటూ వెళ్ళి తాను సాధించింది ఏమిటయ్యా అంటే, తరువాతి కాలంలో జగత్తు రాబోతుంది, ప్రజలు రాబోతున్నారు, వారి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి క్లిష్టమైన సమస్యలుంటాయి. కొందరు ప్రశాంతంగా జీవిస్తారు, కొందరేమో నిత్యము క్షణక్షణము గండముతో, కష్టముతో, బాధలతో జీవిస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళ యొక్క బాధ ఎట్లా తొలగిపోతుంది? తిండితోనా, లేదా ఐశ్వర్యముతోనా, లేదా బట్టతోనా, లేదా ఇల్లుతోనా, లేదా ముంగిలితోనా, పంట పొలాలతోనా, దేంతో నిండిపోతుంది మనస్సు అంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆలోచన పడతాడు మనిషి. అట్లా ఆలోచన పడ్డటువంటి సమయంలో నతాతో న మాత న బంధుర్న దాత, నాకు నాయన రక్షించేవాడు కాదు, అమ్మ రక్షించేది కాదు, బంధువులు రక్షించేవాళ్ళు లేరు, కొడుకులు రక్షించేవాళ్ళు లేరు, బిడ్డలు రక్షించేవాళ్ళు లేరు, నన్ను సేవించేటువంటి సేవకులు రక్షించేటువంటి వాళ్ళు కాదు, తర్వాత నా భార్య, తర్వాత నేను చదువుకున్నటువంటి విద్య, ఇవన్నీ కూడాను నేను నా వంతు బాధ్యతగా చేస్తున్నాను. కానీ ఇవన్నింటికి అతీతంగా ఉన్నటువంటిది ఎవరయ్యా అంటే, గతిస్త్వం త్వమేకా భవాని. అమ్మ, నీ ఒక్కదానివే నాకు దిక్కు, నీ యొక్క కనుచూపు నా పైన పడకపోతే నేను కేవలం నిర్జీవుణ్ణి. నా శరీరంలో ఆయా అవయవాలు ఉన్నాయి, పనిచేస్తున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ నాలో చైతన్యవంతంగా ఉండేటువంటి దానవు నీవే. నీ అనుగ్రహం లేనిది నా కళ్ళు చూడలేవు, నా చెవులు వినలేవు, నా నోరు మాట్లాడలేదు, నా ముక్కు వాసన చూడలేదు, నా శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడాను తమ వంతు బాధ్యతతో ఏ పని కూడా చేయలేవు. కాబట్టి అమ్మ, నిన్నొక్కదాన్ని శరణు చచ్చితే నా బంధువులు, నా మిత్రులు అందరూ నీవుగా అవుతావు. వాళ్ళందరూ నన్ను కాపాడుతూ ఉంటారు. ఎందుకు? వ్యక్తుల యొక్క మనస్సులు మారాలి, వ్యక్తులు మారాల్సిన అవసరం లేదు. మనస్సు మారిందనుకోండి, వాళ్ళందరూ వాళ్ళే మారిపోతూ ఉంటారు. అదేవిధంగా అమ్మ, నీ ఒక్కదానివే మా జీవితాల్లో అన్ని విధాల్లో, అన్ని వేళల్లో రక్షించేటువంటి దానవు నీవేనమ్మా అని ఆ అమ్మతో జగద్గురు శంకరాచార్యుల వారు శరణు వేడినారు. అట్లాంటి ఆ జగద్గురు శంకరాచార్యుల వారే లేకపోతే ఈనాడు మనకు సాహిత్యం అనేది అసలే ఉండేది కాదు. మానవుడి యొక్క జన్మ గొప్పతనం అర్థం కావాలంటే జగద్గురువులు శంకరాచార్యుల యొక్క సాహిత్యాన్ని ఒక్క దగ్గర గమనించినా చాలు. దానివల్ల తప్పకుండా ఏ వ్యక్తి అయినా సరే తన జీవితాన్ని మార్చుకొని ఒక సక్రమమైన మార్గంలో తీసుకొని వెళ్తాడు అని చెప్పి జగదంబే మాతాకి
ఒక క్షణం పాటు మౌనంగా గణపతిని స్మరించుకోండి. సర్వకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రకార్యేషు సర్వదా మోదరం విశాలాక్షం సతతం మోదట ప్రియం విఘ్ననిఘ్నకరం శాంతం శాంతం బ్రహ్మనందకం ఏకదంతో మహాబుద్ధి సర్వజ్ఞో గణనాయకః సర్వమంగళకరో దేవః వందే సిద్ధివినాయకः వందే సిద్ధివినాయకः. అది కూడా పక్కకు పోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. శివాయ గురవే నమః. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా
गणेश जय गणेश श्री शंभु नरसिंह सिद्धि गणनाथ रघुवासी देवता गणतमो जय मंगलम नित्य शुभ मंगलम जय मंगलम नित्य शुभ मंगलम शुभमंगलम पानकं वडपप्पु पनसमामिडि पंडु दानिम्म खर्जूर द्राक्ष पंडु तेनेतो माविन तीयमामिडि पंडु मापु बुद्धिनिच्चु गणपतिगिरि पुडु जय मंगलम नित्य शुभमंगलम जय मंगलम नित्य शुभमंगलम ओ वज्रगणपय्य नी वंटु नेनय्य मुन्गाल मीनिधि जट्टु पंपु कम्मनि नेय्यि कोडुकु जय मंगलम नित्य शुभ मंगलम जय मंगलम नित्य शुभ मंगलम नामे गोमाया अमृतपाय मोक्षे ओम वेदात्मनाय
నీ బొజ్జ నీ నోము నీ మోము నీ నాలుగు హస్తములు నీ కరాలంబు నీ పెద్ద వక్రము దంతంబు నీ పాద హస్తంబు లంబోదరము నీ చిన్నకర్ణము నీ గుజ్జు రూపము నీ సూర్యకర్ణము నీ మొల్లలు మంచి చేమందులం తెల్ల కన్నేరులం పూర్వములం తెచ్చి శాస్త్రోక్తరీతి సమర్పించి పూజించి సాష్టాంగము చేసి విఘ్నేశ్వరములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవములం ప్రార్థనలు చేయుటల్ కాంచనములకే నిముగా గురు చంద్రముగాదే మహాదేవ యో భక్త మందార యో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నేనెంత నీ దాస దాసాది దాసుండు శ్రీ దొంగ రాజాన్మయుండ రామావిధానుండ నన్నిట్టు చేపట్టి సుశేషుడు చేసి శ్రీమంతులను చూసి పద్మ సింహాసనాలు అల్లలిల్లి కాపాడే కాదు నిన్ను వచ్చి ప్రార్థించు భక్తానికి కొంగు బంగారమై కంటికి రెప్పమై బుద్ధియు విద్యయు ఆయువు బుద్ధ బౌద్ధాభివృద్ధి మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే 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 నమః గణేశ